బజార్ నుండి శారద ఏవో సరుకులు పట్టుకొని బ్యాగ్ పట్టుకుని రోడ్లో నడుచుకుంటూ ఉంటే శారద అంటూ ఉన్నట్లుండి కేపీ వెనక వైపు నుంచి వచ్చి భయపెట్టేస్తాడు. ఏంటండి ఇలా ఎక్కడ పడితే అక్కడ నోరేసుకుని పిలుస్తూ ఉంటే నా కొడుకు చూశాడంటే ఇంకేమైనా ఉందా అని శారద అంటుంది. చూస్తే చూడనివ్వు, భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు, మా అమ్మ నాన్న మాట్లాడుకునీలే అని గగనే పక్కకు వెళ్ళిపోతాడు. నాకు నీపై ఎంత ప్రేమ ఉందో వాడికి తెలుసులే శారద, అలాగే వాడికి కూడా నాపై ఎంత ప్రేమ ఉందో నిన్ననే అర్థమైపోయింది శారద అని కేపీ అనడంతో, తాగొచ్చారా అని శారద అంటుంది. ఇప్పుడు కాదు శారద, నిన్న తాగాను. నిన్న బార్లో ఏం జరిగిందంటే ఒకడు నాపై చేయి చేసుకుంటే గగన్ వచ్చి వాడిని బాగా కొట్టాడు, బాగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. అప్పుడే అర్థమైంది నేనంటే గగన్కి ఎంత ప్రేమో అని. అంటే చూడండి, వాడి ముందు తప్పు జరిగితే ఎవరినైనా కూడా సరే అలాగే రియాక్ట్ అవుతాడు. సరే, కొట్టిన తర్వాత మీరు థ్యాంక్స్ చెప్పి ఉంటారు. మీతో ఏమైనా మాట్లాడా? లేదు కదా, సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటాడు. అది వాడికి మీ మీద ప్రేమ అస్సలు లేదండి అని శారద అంటే, సరేలే శారద అని కేపీ అంటూ ఉంటాడు. అప్పుడే ఒక నలుగురు ఆకతాయిలు అక్కడికి వచ్చి, అబ్బా ఆంటీ కత్తిలాగా ఉన్నావు, నీకు ఎంతైనా ఇయ్యొచ్చు అని ఒకతను అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, రేయ్ అంటూ కేపీ అతన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అంకుల్ అంకుల్ ఆగండి, మా వాడికి కొంచెం నోటి దూరద ఎక్కువ. సరే రేయ్ నువ్వు తప్పుకోరా అంటూ వాడిని ఒక దెబ్బ కొట్టి ఆ మాట్లాడినతడే శారద దగ్గరికి వచ్చి, ఆంటీ మీరు చాలా బాగున్నారు, మేము వయసులో ఉన్నాము, ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని శారద దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, శారద ఒక్కసారిగా వాడి చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అని బ్లాక్ షర్ట్ అతను చెప్తూ ఉంటాడు. కొట్టడం కాదురా, నిన్ను నరికేయాలి అని కేపీ అరుస్తూ ఉంటే మిగతా ఆకతాయిలు కేపీని గట్టిగా పట్టుకొని కదలకుండా నిల్చొని పెట్టి ఉంటారు. చూడు బాగున్నావు కదా అని నెంబర్ అడిగాను, ఎప్పుడైనా పనికొస్తావేమో అప్పుడు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ అందాన్ని చూసుకునే కదా నువ్వు విర్రవీగిపోతున్నావు. ఇప్పుడు ఈ అందాన్ని నీకు లేకుండా చేస్తాను. ఇదేంటో తెలుసా, యాసిడ్. నా పేరు ఏంటో తెలుసా, యాసిడ్ కాశీ. ఇప్పుడే ఈ అందాన్ని నేను నాశనం చేసేస్తాను, ఈ యాసిడ్ పోస్తున్నాను అని అతను చెప్తూ చూపిస్తూ ఉంటే, వద్దండి వద్దండి అని వేడుకుంటూ ఉంటుంది శారద. శారద శారద అని కేపీ రావడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక కేపీని కదలనివ్వకుండా పట్టుకొని ఉంటారు. వెంటనే అతడు ఆ బాటిల్లో ఉన్న దానిని మొత్తం శారద ముఖంపై పడేస్తాడు. దాంతో శారద కేకలు పెడుతూ ఉంటే కేపీ శారద శారద అంటూ కళ్ళు మూసుకొని ఉంటాడు. శారద కేపీ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తారు. అయితే శారదకి ఏమీ కాదు. చూడు, ఫోన్ నెంబర్ అడిగితే థ్యాంక్స్ చెప్పాలి, బాగున్నావంటే నో థ్యాంక్స్ అంత చెప్పాలి, అంతేకాని ఇలా విర్రవేగిపోయావనుకో, ఇప్పుడు నీళ్లు మాత్రమే పోసాను, ఈసారి నిజంగానే యాసిడ్ పోస్తాను అని వార్నింగ్ ఇచ్చి రండ్రా వెళ్దామని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారద శారద నీకేమీ కాలేదు కదా అని కేపీ శారదని తడుముతూ అడుగుతూ ఉంటాడు. ఏమీ కాలేదని శారద షాక్లోనే ఉండిపోతుంది. శారదని దగ్గర ఉండి ఆటో ఎక్కించి కేపీ పంపించేసి తన కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే అపూర్వ కేపీ కారుకి తన కార్ని అడ్డుగా పెడుతుంది. ఏంటి కేపీ, శారదకి ధైర్యం చెప్పి పంపించేశావా అని అడగడంతో, అంటే నువ్వేనా ఇదంతా చేశావు, ఉండు ఇప్పుడే నా కొడుక్కి ఫోన్ చేస్తాను అని కేపీ అంటే, నీ ఫోన్ నుంచి చేస్తే వాడు తీయడు, కానీ నా ఫోన్ నుంచి చేయి వెంటనే రియాక్ట్ అవుతాడు, జరిగిందంతా చెప్పు, అప్పుడు వాడి సంగతి కూడా నేను చూడాలి అని అపూర్వ అంటే, ఏం ప్లాన్ చేసావు, ఏం చేయబోతున్నావు అని కేపీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నీ కాన్ఫిడెంట్ తగ్గింది అని అపూర్వ అంటూ ఉంటుంది. ప్లీజ్ ఏమీ చెయ్యకు అపూర్వ అని కేపీ దండం పెడుతూ ఉంటాడు. ఇప్పుడు నా దారికి వచ్చావు, ఇప్పుడు నువ్వు నీ కొడుక్కి ఫోన్ చేశావే అనుకో, అప్పుడు నీ కొడుకు కారు వస్తూ ఉంటుందా, నీ కొడుకు కార్ని గుద్దేయడానికి ఒక టిప్పర్ లారీ బోల్తా కొట్టించేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు నీ కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో నీ భార్య శారద పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడే యూనివర్సిటీలో నీ కూతురు పూర్ణి చదువుతోంది కదా, తనపై యాసిడ్ దాడి జరిగిందని ఫోన్ రావడంతో చావు బ్రతుకుల్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళాలో, యాసిడ్ దాడిలో బాధితురాలైన పూర్ణి దగ్గరికి వెళ్ళాలో శారద కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అని అపూర్వ అంటుంది. ఎందుకు అపూర్వ, నీ మూర్ఖత్వానికి రాక్షసత్వానికి నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నాకు తెలుసు, ఎందుకు నేను నీకు ఏం అన్యాయం చేశానని అని కేపీ వాళ్ళ మీద ఏమీ చేయకు అని వేడుకుంటూ ఉంటాడు. నాకు నా బావ అంటే ప్రాణం, మరి నా బావను నాకు దూరం చేద్దామని రాత్రి నువ్వు ఏం వాగావో గుర్తుంది కదా అని అపూర్వ అంటే, అపూర్వ ఇంకెప్పుడు నేను నోరు జారను, దయచేసి నా కుటుంబం జోలికి రావద్దు అని కేపీ టెన్షన్ పడుతూ చెప్తూ వణికిపోతూ ఉంటాడు. చూడు, ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నాను.
ఇంకెప్పుడు లైఫ్‌లో నువ్వు నోరు జారకూడదు. నోరు జారావే అనుకో ఇప్పుడు చెప్పినవన్నీ జరిగిపోతాయి అని అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత భూమి గగన్ వాళ్ళ ఇంటికి వచ్చినట్లు చూపిస్తూ ఉంటారు. అయితే తెలుగు మ్యాట్రిమోనీ యాడ్ కోసం పూర్ణి సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నట్లు చూపిస్తూ ఉంటారు. తర్వాత అపూర్వ ఇంటికి రాగానే ఏంటి అపూర్వ నీ ముఖం వెలిగిపోతుంది అని గోరింటాకు పిన్ని అడగడంతో అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా అపూర్వ చెప్తూ ఉంటుంది. ఓహో విజయ్ బేరుతో వచ్చావన్నమాట, ఆ కేపీ వణికిపోయి ఉంటాడే అని అంటే అవును చాలా వణికిపోయాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర పెద్ద లంచ్ బాక్స్ పట్టుకొని టింగ్ 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 బావా అంటూ పాట పాడుతూ కారులో అన్ని సర్దుకుంటూ ఉంటుంది. ఏంటి నీ కూతురు నక్షత్ర చాలా హుషారుగా ఉందే అని గోరింటాకు అంటే ఎవరితో ఫ్రెండ్స్తోనో కలిసి లంచ్‌కి వెళ్తున్నట్లు ఉంది పిన్ని అని అపూర్వ అంటే, అది పాడుతున్న పాట ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి? అది ఆ గగన్ గాడి కోసం అన్నం తీసుకువెళ్తోంది అని గోరింటాకు పిన్ని అనడంతో, అవునా నిజమా అని అపూర్వ అంటుంది. కావాలంటే నువ్వే అడుగు అని గోరింటాకు చెప్పడంతో, అమ్మాయి నక్షత్ర ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అని అడగడంతో ఎక్కడికేంటి మమ్మీ బావ కోసం భోజనం తీసుకువెళ్తున్నా అని నక్షత్ర అంటుంది. ఏంటే ఇలా తయారయ్యావు అని అపూర్వ అంటే బావకి నాకు పెళ్లి చేస్తానని నువ్వు మాట ఇచ్చావు కదా మమ్మీ మర్చిపోయావా అని నక్షత్ర అంటే మనం చేసే ప్రయత్నాల వల్ల మీ డాడ్కి దొరికిపోతామని చాలా భయంగా ఉంది అని అపూర్వ అంటూ ఉంటుంది. మనం ఎన్ని చేస్తున్నా కూడా వాడు పెళ్ళికి ఒప్పుకోకపోతే నేనేం చేసేది అని అపూర్వ అంటే మహా డాడీకి దొరికిపోతే నన్ను చంపేస్తాడు అంతే కదా, గగన్ బావని పెళ్లి చేసుకోకపోతే నేను బ్రతకలేను మమ్మీ, అప్పుడు నేను చచ్చిపోయాననుకో నా కోసం నక్షత్ర చనిపోయిందని గగన్ బావ నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఒకవేళ గగన్ బావ నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను మమ్మీ, ఇదే నిజం అని నేను వెళ్తున్నాను అని నక్షత్ర వెళ్ళిపోతుంది. ఏంటి పిన్ని ఇది ఇలా తయారైంది అని అపూర్వ అంటే ఇప్పుడు ఆ గగన్ గాడిని పెళ్లి చేసుకోకపోతే ఖచ్చితంగా నీ కూతురు నక్షత్ర చచ్చిపోతుంది. అందుకని నువ్వు ఇప్పుడు బాగా తగ్గాలి, వెళ్ళి ఆ శారద కాళ్ళు పట్టుకొని ఒప్పించేసే, అమ్మ మాట ఎలాగో గగన్ కాదనడు కాబట్టి ఖచ్చితంగా నక్షత్రని పెళ్లి చేసేసుకుంటాడు, అప్పుడు పని పూర్తయిపోతుంది అని గోరింటాకు అనడంతో అపూర్వ ఆలోచనలో పడుతుంది. తర్వాత గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ బెల్ కొట్టడంతో చెప్పండి సార్ అంటూ ఆది వస్తాడు. భూమిని పిలువు అని చెప్పడంతో ఇక వెంటనే చెప్పండి సార్ అంటూ భూమి కూడా వస్తుంది. నేను లెటర్ డిక్టేట్ చేస్తాను రాయి అని చెప్పడంతో భూమి అటు వెళ్ళి మాయమైపోయి నోట్ ప్యాడ్ పట్టుకొని మళ్ళీ గగన్ దగ్గర వచ్చి నిలబడి ఉంటుంది. అదేంటి ఇందాక కనబడలేదు అప్పుడే కనిపిస్తోంది అని గగన్ మనసులో అనుకుంటూ మ్యాజిక్ నేర్చుకున్నావా అని అంటే మీరు లెటర్ చెప్పండి సార్ రాస్తాను అని భూమి అంటుంది. లెటర్ చెప్పబోతూ ఒక క్షణం ఆగిపోయి వద్దులే నేనే రాసుకుంటాను అని గగన్ అంటే అదేంటి సార్ మీ పిఏని నేను ఉండగా మీరు రాసుకోవడం ఏంటి, మీరు చెప్పండి సార్ నేను రాస్తాను అని భూమి అంటే నేను ఇంగ్లీష్లో చెప్తే నువ్వు తెలుగులో రాస్తావు కదా అందుకే వద్దులే నేనే రాసుకుంటాను అని గగన్ అంటాడు. అయితే మీరు తెలుగులోనే చెప్పండి నేను తెలుగులోనే రాస్తాను అని భూమి అంటుంది. నీకు నెల నెల జీతం ఇస్తాను, నీ పని కూడా నేనే చేసుకుంటాను, ప్లీజ్ నువ్వు వెళ్ళవా ఇక్కడి నుంచి అని గగన్ అంటే అయితే నాకు ఇంగ్లీష్ నేర్పించండి సార్ అని భూమి అంటుంది. నేను నీకు నేర్పించటం ఏంటి, ఎక్కడైనా ట్యూషన్లో జాయిన్ అవ్వు అని గగన్ అంటే సార్ అక్కడ ఇక్కడ ట్యూషన్లో జాయిన్ అవ్వటం ఎందుకు సార్, మీ దగ్గరే కొంచెం కొంచెంగా నేర్చుకుంటానులే అని భూమి అంటుంది. దాంతో గగన్ తన పాటికి తాను మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నేను మీ దగ్గర నేర్చుకుంటాను అంటూ భూమి ల్యాప్టాప్లో ముఖం పెట్టి ముఖం చూస్తూ గగన్కి దగ్గరగా వస్తుంది. ఇక భూమి ఉన్న ఫలంగా అలా దగ్గరగా రావడంతో గగన్ ఒక్కసారిగా చాలా షాకింగ్గా భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నక్షత్ర వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా పైన పైన పడుతున్నావు, వెళ్ళు వెళ్ళు దూరంగా వెళ్ళు అని గగన్ అంటూ ఉంటాడు. దీనికే ఇలాగంటే ఆ రోజు మరి నాకు ముద్దు పెట్టారు, నా పరిస్థితి ఎలా ఉంటుంది అని భూమి అంటే ఏంటి అని గగన్ అంటూ ఉంటాడు. ఏమీ లేదు సార్, విని విననట్లు ఉండాలని కొనుక్కుంటున్నాను అని భూమి చెప్తుంది. కొనుక్కున్నానని ఎవరైనా చెప్తారా అని గగన్ అంటే మీరు నా బాస్ కదా చెప్పాలి కదా అని భూమి అంటుంది. అప్పుడే నక్షత్ర లోపలికి వచ్చి ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని భూమిని అరుస్తూ ఉంటే నువ్వు వస్తావని చెప్పి నేను ముందే ఇక్కడికి వచ్చాను అని భూమి అంటుంది. ఏయ్ వెళ్ళవే అని నక్షత్ర ఏయ్ నువ్వే వెళ్ళవే అని భూమి ఇద్దరు గొడవ పడుతూ కొట్టుకుంటూ ఉంటారు. నేను నా బావ కోసం అన్నం తెచ్చాను అని నక్షత్ర అంటే నువ్వు తెచ్చినంత మాత్రాన ఆయన తింటాడా అని భూమి అంటుంది. అలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఏయ్ ఆగండి, ఎవరు తెస్తే ఏంటి, అన్నం నేను తింటాను అని గగన్ చెప్పగానే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది.